నమస్కారం ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు నెల్లూరులో హైవే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి ఆగస్టులోగా పనులు పూర్తి చేస్తామని హామీ ప్రధాని మోదీ బాటలోనే పయనించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎలక్ట్రికల్ బైక్ పైనే వెళ్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇరిగేషన్ శాఖ మంత్రి కలెక్టర్పై మాజీ మంత్రి కాకాని సంచలన వ్యాఖ్యలు మంత్రి నిమ్మలకి వాటాలు అందుతున్నాయని ఆరోపణ ప్రకాశం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం భీమవరం జాతీయ రహదారిపై కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులందరూ సేఫ్ నెల్లూరు నగరంలో జరుగుతున్న హైవే బ్రిడ్జి పనులను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. ఆగస్టులోగా హైవే బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చే బాధ్యతను తాను, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై జరుగుతున్న హై లెవెల్ బ్రిడ్జి పనులు ఆగస్టు మాసానికి పూర్తి చేసే బాధ్యత తాను, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తీసుకుంటున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భుజభుజ నెల్లూరు ప్రాంతం, గొలగముడి రోడ్డు ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై జరుగుతున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను ఆయన, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. నెల్లూరు నగరానికి జాతీయ రహదారిలో భుజభుజ నెల్లూరు, గొలగముడి రోడ్డు ప్రాంతాల్లో 2 ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మంజూరయ్యాయన్నారు. 2023లో ప్రారంభించిన పనులు వివిధ ఇబ్బందులతో పనులు సజావుగా సాగలేదన్నారు. జాతీయ రహదారిలో నెల్లూరు నగరం దాటుకోవాలంటే అధిక సమయం వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. దీంతో పాటు నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టిన పట్టు వదలరని పేర్కొన్నారు. ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి హై లెవెల్ బ్రిడ్జి పనులు వేగవంతం అయ్యేందుకు దృష్టి సారిస్తారని తెలిపారు. ఎంపీ వెంట టీడీపీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కేతం రెడ్డి వినోద్ రెడ్డి, టీడీపీ నాయకులు, హైవే అథారిటీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా 27 కేంద్రాల్లో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు టాలెంట్ టెస్టుని నిర్వహిస్తున్నామని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదల చేసి మీడియాతో మాట్లాడి వివరాలు తెలియజేశారు. 10వ తరగతి పాస్ అయిన బిడ్డలకి, ఈ యొక్క పిల్లలకి ఇంటర్మీడియట్ ఫ్రీ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక 250 మంది పిల్లల్ని ఈ ఎగ్జామినేషన్ ద్వారా మేము సెలెక్ట్ చేసి ఈ 250 మందికి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. ఈరోజు బైపీసీ, ఎంపీసీ, బైపీసీకి వచ్చి దాదాపు 30% వచ్చారు. 29.3% బైపీసీకి అప్లై చేసుకున్నారు. 70.57% వచ్చి ఎంపీసీకి అప్లై చేసుకున్నారు. అదే నిష్పత్తిలో రేపు సీట్లు కానీ ఏదైతే మనం 250 సీట్లలో కానీ 30% బైపీసీకి ఇస్తాము, 70% ఎంపీసీకి ఇస్తాం. చాలామంది అడిగారు, ఏమండి ఇది అందరికీ పెడుతున్నారా అంటే ఇది అందరికీ కాదండి. ఇది వచ్చి బీపీఎల్ స్టూడెంట్స్. ఇది బీపీఎల్, బిలో పావర్టీలో ఎవరుతున్నారో ఈరోజు అప్లికేషన్స్ అన్నీ చూస్తే ఆటో డ్రైవరు, లారీ డ్రైవరు, కార్పెంటరు, మేసన్, డైలీ కూలీ, రైతు కూలీ, మెకానిక్, ఈ బిడ్డలందరూ తల్లిదండ్రులు. ఈ వచ్చి సెంటర్సు ప్రతి 10 జిల్లాల్లో పెడుతున్నామండి. ఇది 10 జిల్లాలు. అనంతపూరు అక్కడ 1 సెంటరు, అలాగనే గుంటూరు 7 సెంటర్సు, కడప 3 సెంటర్సు, కర్నూలు 2 సెంటర్సు, నంద్యాల్ 2 సెంటర్సు, నెల్లూరు 3 సెంటర్సు, రాజమండ్రి 2 సెంటర్సు, తిరుపతి 2 సెంటర్సు, విజయవాడ 3 సెంటర్సు, వైజాగ్ 2 సెంటర్సు. ఈ ఎగ్జాము రేపు ఆదివారము 17వ తారీఖు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది ఈ ఎగ్జామ్. ఆ సెంటర్స్లో దాదాపు 360 ఇన్విజిలేటర్స్ని ఏర్పాటు చేశాం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల బాటలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పయనించారు. తన కాన్వాయ్ ని రద్దు చేసి ఎలక్ట్రికల్ బైకుల్లోనే రూరల్ నియోజకవర్గానికి వెళ్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు
తమ కాన్వాయ్లో కార్ల సంఖ్య తగ్గించే పొదుపు చర్యలు చేపట్టారు. అదే బాటలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పయనిస్తున్నారు. నెల్లూరు రూరల్లో దాదాపుగా 17 కోట్ల రూపాయల వ్యయంతో శుక్రవారం 168 పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే తన ఎస్కార్ట్ తో పాటు కాన్వాయ్ను రద్దు చేసి ఎలక్ట్రికల్ బైక్ లో ప్రధాన శంకుస్థాపన జరిగే గాదం రోసయ్య నగర్ కు చేరుకున్నారు. కొత్తూరు పరిధిలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులు కూడా కోటంరెడ్డి బాటలో పయనించాలని పలువురు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నిర్ణయాలకు అనుగుణంగా పొదుపు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతూనే ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఒకే రోజు 168 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆయన 31వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో అభివృద్ధి పనుల జాతరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఒకే రోజు రూరల్ పరిధిలో 17 కోట్ల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. 31వ డివిజన్ గాదం రోసయ్య నగర్లో శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తన కాన్వాయ్ని రద్దు చేసి ఎలక్ట్రికల్ బైక్ పైన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్లో జరుగుతున్న పూర్తయిన టెండర్లు పిలిచిన అభివృద్ధి పనుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలని తెలిపారు. ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలనే ఉద్దేశంతో పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులను స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమానికి ఎలక్ట్రికల్ బైక్ పైన వచ్చానని చెప్పారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు మేయర్, కూటమి నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య, జనసేన సీనియర్ నాయకులు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి, జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 168 పనులు, అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయం. 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలకి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రతిసారి కూడా మీకు తెలుసు, గత 2 ఏళ్లుగా శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసి ప్రజలకు అందించే తేదీ చెప్పే సాంప్రదాయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఈ 168 పనులు కూడా ఈ 17 కోట్లతో చేపడుతున్న 168 అభివృద్ధి పనులు 60 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేసి ఎక్కడికక్కడ ప్రజలకి అందిస్తామని ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఈనాడు శంకుస్థాపన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నా. ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టించుకోపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకి అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి, కలెక్టర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి వాటాలు అందుతున్నాయి కాబట్టే ఆయన శాఖలో కుంభకోణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దొంగ బిల్లులు చేసే వారిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ మౌనంగా ఉండడం జిల్లాకే ప్రమాదమని చెప్పారు. వెంటనే కలెక్టర్ స్పందించి కాలువలను సందర్శించి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాకాని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు రైతుల పేరుతో ఇరిగేషన్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇద్దరు కలిసి వాటాలు పంచుకొని రైతులను అడ్డుపెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రామానాయుడు అనేటువంటి వ్యక్తి వీళ్ళు అడిగితే ఎప్పుడమ్మప్పుడుగా పనులు శాంక్షన్ చేయడానికి ఆయనకి నెలవారీ మామూలు చెల్లించి ఇదిగో ఇన్ని పనులు మీకు ఇస్తే ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన ఎక్కడ విచారణ చేయించడం కానీ, నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కనిపించడం లేదు. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఇరిగేషన్ మినిస్టర్ని అడుగుతున్నా, జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులను అడుగుతున్నా, ఇది వాస్తవమా కాదా, ఈ ఫోటోలు నిజమా కాదా, అక్కడ పనులు చేయకుండా మీరు దొంగ బిల్లులు తినేటువంటి మాట యథార్థం కాదా, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో సర్వేపల్లి దాకా పనులు జరిగాయి, సర్వేపల్లి నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎందుకు ఇంత దారుణంగా పనులు తయారయ్యాయి,
వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, ఎందుకని మీరు ఆ పనులు చేయటం లేదు, పనులు చేయకుండా దొంగ పనులు ఎందుకు తింటున్నారనేటువంటి దానికి ఎవరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇంత దోపిడీ జరుగుతుంటే ఆయన కళ్ళు మూసుకుని మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప, జిల్లా స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రైతులను అడ్డుపెట్టుకుని దోచుకుంటా ఉంటే వీళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదనేటువంటి దాని మీద ఎక్కడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క దగ్గర చూస్తుంటే అవి మామూలుగా అడవుల్లాగా పెరిగిపోయింది చెట్లు, మామూలుగా చెట్లు కూడా అడవుల్లాగా అక్కడ చూస్తే అసలు కాలువ కనిపించేటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా తయారై ఉంది. దాని మీద ఏం చేశారు, అక్కడ కూర్చున్నారు, అంతా చేశారు, దానివల్ల అంతా నష్టపోయారు, దానివల్ల ఇబ్బందులు జరిగాయి. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు జరిగిందని ఎవరు ఇవ్వలే, పోలీసులే ఇచ్చారు. ఎవరు, పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డుల దగ్గర ఒక కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు, బాగానే ఉంది, దానివల్ల ఏదో నష్టం జరిగిందని. మరలా నిన్న అక్కడున్నటువంటి ఎస్ఐ బెదిరించామని చెప్పి ఎస్ఐ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ 2వ కేసు కట్టారు. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏ విధంగా అయితే 2 కేసులు కట్టారో, ఒక సంఘటనకు 2 కేసులు, మళ్ళీ నా మీద ఇంకొక కేసు కట్టారు. కాబట్టి మీరు రైతుల విషయంలో రైతులను అడ్డుపెట్టి దోచుకోవడమో, రైతుల పాప మీద అడిగితే అమాయక రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో లాకప్లో వేసి కొట్టడమో, వాళ్ళు ఏమయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమో, దానికి అండగా ఉంటే మా మీద కేసులు పెట్టడం. ఈ జిల్లా రైతులు కానీ, ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం తప్ప, మీరేదో రైతుల గురించి మీరేదో బెదిరిస్తానో కేసులు పెడతానో, దాదాపుగా 25 కేసులు పెట్టారు నా మీద ఇప్పటి వరకు. సిల్వర్ జూబ్లీ ఎక్కడా భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మీకు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకోండి. మీకు చేతనైంది ఏంటంటే ప్రజలకు సేవ చేయడం చేత కాదు కాబట్టి ప్రభుత్వానికి ప్రశ్నించే వాడి మీద కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది. కాబట్టి మేము కేసులు పెడతామని భయపడతామంటే మీ బుడ్డా బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరు లేరనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిస్ట్ మిషన్ పనితీరును నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్లు పరిశీలించారు. మంత్రి నారాయణ ఆలోచనల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రతిపాదించిన నీటిని విరజిమ్మే బహుళ ప్రయోజనాల కలం మిస్ట్ మిషన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని వారు తెలిపారు. మిస్ట్ మిషన్తో నీటి తుంపర్లతో చెట్లపైకి నీటిని విరజిమ్మి వాటికి పట్టిన దుమ్మును వదలగొట్టి పచ్చగా కలకలలాడేలా చేస్తుందని మేయర్ సుజాత అశోక్ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైవో నందన్లు కార్యాలయ ప్రాంగణంలో మిస్ట్ మిషన్ పనితీరును శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆలోచన మేరకు నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రతిపాదించిన నీటిని విరజిమ్మే బహుళ ప్రయోజనాలు కల మిస్ట్ మిషన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికత కలిగిన యంత్రాలను వినియోగించే క్రమంలో బహుళ ప్రయోజనాలతో పనిచేసే మిస్ట్ మిషన్ రోడ్లను పరిశుభ్రంగా చేస్తుందని, గాలిలోని వేడి వాతావరణం చల్లగా మార్చే ప్రయోజనం కూడా ఈ మిషన్ ద్వారా ఉందని తెలిపారు. వాటితో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు నీటిని వెదజల్లే సౌకర్యం కూడా ఈ మిషన్లో పొందుపరిచారని తెలిపారు. నేటి నుంచి సేవలను అందించే క్రమంలో భాగంగా కార్యాలయం నుంచి పొదలకూరు రోడ్డు ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు మిస్ట్ మిషన్ ను ప్రారంభించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డి రఘురాం, టీపీఎస్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఒక మోడల్ కార్పొరేషన్ ఉండేందుకు ఇక్కడ మెకనైజ్డ్ స్వీపింగ్తో పాటు అడ్వాన్స్డ్ మెషినరీ ద్వారా డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్, అదేవిధంగా వాటరింగ్, ప్లాంటేషన్కి వాటరింగ్ కానివ్వండి, పార్క్స్కి, సెంటర్ డివైడర్స్కి వాటరింగ్ చేసేందుకు అడ్వాన్స్డ్ మెషినరీ తీసుకురావాలని చెప్పేసి గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఢిల్లీ నుండి టీపీఎస్ వారి యొక్క సౌజన్యంతో ఈ మిస్ట్ వెహికల్ని నెల్లూరు నగరపాలక సంస్థకి రావడం జరిగింది. దీని యొక్క పనితీరును బట్టి ఇది కార్పొరేషన్ యొక్క అవసరాలకి సరిపోతుందనేటువంటి నిర్ణయం ద్వారా ఇటువంటి మిషన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ ద్వారా ఈరోజు 1,30,00,000తో ఒక వెహికల్ తెప్పించడం జరిగింది. పారిశుద్ధ్యంతో పాటు ఈ వెహికల్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని కమిషనర్ గారు, సార్ అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఢిల్లీ నుంచి తెప్పించడం జరిగింది. అదేవిధంగా స్మోకింగ్, చెట్ల మీద కానీ దుమ్ము కడగడానికి, అలాగే రోడ్లు క్లీన్ చేయడానికి, డివైడర్స్లో చెట్లకి నీళ్లు పట్టడం కానీ, ఫైర్ చేయడం కానీ, అలాగే ఫైర్ ఎక్కడైనా ఇల్లు కానీ ఏదైనా తగలబడినప్పుడు అప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద NH16 పై వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడడంతో అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం దగ్గర జాతీయ రహదారిపై వేకువజామున కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుండి తిరుపతికి 40 మందితో ప్రయాణిస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు వెనుక టైర్ వద్ద బేరింగ్ పట్టివేయడంతో వెనుక భాగం తగలబడిందని తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు ముందు వైపు నుండి కిందకు దించివేశారు. ప్రయాణికులు దిగిన వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న కందుకూరు సిఐ అన్వర్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి గమ్యస్థానాలకు చేర్చారు. రాజుపాలెం, చాగోలు అడ్డరోడ్డు, ఉలవపాడు మండలంలో ఈరోజు ఒక ఘటన జరిగిందండి. ఈ కావేరీ ట్రావెల్స్ దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్యాసింజర్స్ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత ఒక అర్ధగంట స్పాన్లో డ్రైవర్స్ చాకచక్యం వల్ల ఈరోజు వీళ్ళందరినీ సేవ్ చేయగలిగారండి. ఈ బ్యాక్ సైడ్, రేర్ సైడ్ టైరు బర్స్ట్ అవడం వల్ల ఈ బ్లాస్ట్ జరిగింది. మిగతా కారణాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ట్రై చేస్తాము. వెహికల్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా వ్యాలిడిటీలో ఉన్నాయి. ఇద్దరు డ్రైవర్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళిద్దరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నేను అన్నీ చెక్ చేశాను. సో భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏ ప్రాణహాని జరగలేదు కాబట్టి అదృష్టవంతులు. ఇలాంటివి మరీ జరగకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసిన ఘటన మంగళంపాడులో చోటు చేసుకుంది. వీధి మధ్యలో ఉన్న మోటార్ బైకును పక్కకు తీయాలని కోరిన టీడీపీ నేతపై అంగన్వాడీ కార్యకర్త దాడికి పాల్పడింది. దీంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం మంగళంపాడు గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దారికి అడ్డంగా నిలిపిన మోటార్ బైక్ను పక్కకు తీయాలని కోరినందుకు టీడీపీ నాయకుడు ప్రదీప్ పై కర్రతో దాడి జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన తోకల ప్రదీప్ అనే యువకుడు కారులో తన ఇంటికి వెళ్తుండగా గ్రామ వీధి మధ్యలో చిట్టేటి గోవర్ధన్ మోటార్ బైక్ ను అడ్డంగా నిలిపి ఉంచినట్లు సమాచారం. దీంతో తన వాహనం వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ప్రదీప్ బైక్ ను పక్కకు తీయాలని గోవర్ధన్ ను కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కొనసాగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన గోవర్ధన్ భార్య చిట్టేటి ప్రభావతి ఇంట్లో నుంచి కర్ర తీసుకుని వచ్చి ప్రదీప్ తలపై బలంగా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఘటనను చూసిన స్థానికులు వెంటనే ప్రదీప్ ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. గాయపడిన తోకల ప్రదీప్ తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మరోవైపు చిట్టేటి ప్రభావతి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుందని, అలాగే మద్యం దుకాణం నుంచి అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తుందని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సర్వే నెంబర్ 121/1లో 6 ఎకరాల శ్మశాన భూమి ఆక్రమించుకొని పొందారని కొయ్యలపాడు గ్రామస్తులు తహసీల్దార్ ఫజిహాకు వినతిపత్రం అందించారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి పంచాయతీలో శ్మశాన వాటికను ఆక్రమించుకొని పట్టాలు పొందారని తహసీల్దార్ ఫజీహాకు కొయ్యలపాడు గ్రామస్తులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నుంచి ఎన్నో ఏళ్లుగా తమ అంత్యక్రియల కోసం ఉపయోగిస్తున్న సర్వే నెంబర్ 121/1లోని 6 ఎకరాల శ్మశాన వాటిక స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకొని రికార్డులో నమోదు చేసుకుని పట్టాలు పొందినట్లు తెలిసిందన్నారు. శ్మశాన వాటికను ఆక్రమించుకోవడంతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు చేయాలంటే తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమంగా పట్టాలు పొందిన వారిపై చర్యలు తీసుకుని పట్టాలను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మా గ్రామమునకు కొన్ని తరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా మా గ్రామానికి దక్షిణంగా శ్మశానం ఉంది. అందులో దాదాపు 6 ఎకరాలు ఉంది. అందులో గత కొంతకాలంగా ఎవరికో పట్టాలు ఇచ్చారని చెప్పి తెలిసింది. మా గ్రామంలో బ్రతుకుదెరు కోసం బయట రాష్ట్రాలకు వలస వెళ్తూ ఉండేవారు. కానీ ప్రతి సంవత్సరం సమ్మర్లో వచ్చేసి శుభకార్యాలు అందరూ చేసుకోవడానికి గ్రామానికి వస్తుండేవాళ్ళు. ఇందులో భాగంగా మా గ్రామానికి ఉన్న శ్మశానాన్ని వేరే వాళ్ళకు పట్టాలు ఇచ్చారని తెలిసింది. అందుకోసం మేము గ్రామస్తులందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు. దేశభక్తి ముసుగులో అన్ని రకాల వనరులను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని సిఐటియు నాయకులు ఆరోపించారు. ప్రైవేటీకరణ చర్యలను వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
పొదుపు చర్యల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, దేశభక్తి ముసుగులో అన్ని రకాల వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం నెల్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వెహికల్ షెడ్డు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ 300 కోట్ల రూపాయల విలువ చేసే నెల్లూరు ఆర్టీసీ 2 డిపోను ప్రైవేటు కంపెనీకి అమ్మేశారని, బిఎస్ఎన్ఎల్ ను మూసేశారన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో సొంత వాహనాలు పుష్కలంగా ఉన్న కుంటి సాకులతో మూలన పెట్టి ప్రైవేటు కాంట్రాక్టర్లకు బ్యాటరీ వాహనాలు కట్టబెడుతున్నారన్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రజాధనాన్ని ప్రైవేటు ట్రాక్టర్ల పేరుతో, బ్యాటరీ వాహనాల పేరుతో ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతున్నారని అన్నారు. ఇక్కడ పుష్కలంగా 150 వాహనాలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో కొనుగోలు చేసినటువంటి వాహనాలుంటే వీటిని కుంటి సాకులతో మూలన పెట్టేసి ఇప్పుడు 200 వాహనాలు బ్యాటరీ వాహనాల పేరుతో 200 వాహనాలు ప్రైవేట్ కాంట్రాక్టర్ పేరుతో తెప్పిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్టర్లు చెత్త ట్రాక్టర్ల పేరుతో నెలకి 1.5 కోట్ల రూపాయలు కూటమి పార్టీ కార్యకర్తల జోబుల్లోకి పంపిస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరలా ఇంకో 2 కోట్ల రూపాయలు బ్యాటరీ వెహికల్స్ పేరుతో, అంటే సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి వాహనాలు ఏ రకమైన ₹1 ఖర్చు లేకుండా ఇప్పటికే మనకు ఉన్నటువంటి వాహనాల నిర్వహణ చేసుకోకుండా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ఇదే తరహాలో ఈ దేశంలో నరేంద్ర మోడీ కార్పొరేట్లకు, బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదని, ప్రభుత్వ రంగ పరిశ్రమ సంస్థల్ని కట్టబెడుతూ మరోవైపు ఈరోజు శుద్ధులు వల్లిస్తూ ఉన్నాడు, పొదుపు చర్యలని మాట్లాడుతున్నారు. అదే రకంగా మేము ఈ జిల్లా మంత్రి గారికి చెప్తున్నాం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలు కష్టపడి పన్నుల రూపేణా కట్టినటువంటి డబ్బుని కాంట్రాక్టర్ల పేరుతో, చెత్త ట్రాక్టర్ల పేరుతో సంవత్సరానికి 15 కోట్లు, మొక్కల పేరుతో 10 కోట్లు, ఈరోజు బ్యాటరీ వాహనాల పేరుతో మరొక 15 కోట్లు, మొత్తం ఈ యొక్క సంపదని ఈ ప్రజలు పన్నుల రూపేణా కట్టినటువంటి డబ్బునంతా కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టే చర్యలకు పూనుకుంటున్నారు. మరోవైపు షో కార్యక్రమాలు. కూటమి నేతలపై కడప మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ నామస్మరణ లేనిదే వారికి తెల్లారదని ఎద్దేవా చేశారు. గతంలో ఈ పేపర్లు, ఈ మీడియా ఇవన్నీ కూడా బాగా ఉండేది. దాదాపు ఒక 15-20 ఏళ్ళ కిందటంతా. మళ్ళీ వీళ్ళకు కులం మీద ఇదో కానీ, లేకుంటే అభిమానమో, లేకపోతే మనుషుల పైన అభిమానమో ఏమో తెలియదు, కానీ మొత్తం పైన వీళ్ళందరూ ఇదే కార్యక్రమం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయింది. ఎలక్షన్లో మళ్ళీ ఈవీఎంల మోసమో, ఇంకొక మోసమో, ఏదో 11 సీట్లకు దిగిపోవడం జరిగింది. అయినా వదల్లా, ప్రతిరోజు నామజపమే. వాళ్ళకు పొద్దే పొడవదనుకుంటా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నామజపమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామజపమో, లేకుంటే ఈ ఛానళ్లకు డిబేట్లలోనో ప్రతిరోజు డిబేట్ ఇవే ఉంటాయి, ఏదో ఒకటి తప్ప వేరే ఏమి లేవు. అసలు సంబంధమే ఉండదు. ఈ ఇష్యూలో అయితే అసలు సంబంధమే లేదు. రుద్దే కార్యక్రమం ఆ మాట అంతా. మరి ఎవరి ఇంట్రెస్టో, ఎవరు రాయిస్తారో, ఎవరు రాస్తారో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఎలా రాస్తారు, ఏం కథ అని. చాలా దారుణం. అసలు సంబంధమే లేని ఇష్యూను ఎన్నెన్నో రాసి ఆ కర్మగాలి. నిజంగా కూడా నిజంగా పార్టీకి కావాల్సిన వాడు, మాకు కావాల్సిన వాడు. సో తప్పకుండా పెద్ద దస్తగిరి అంటే మాకందరికీ అభిమానం, మంచివాడు. మరి ఏ కారణం వల్ల జరిగిందో కానీ మొత్తం పైన దురదృష్టవశాత్తు జరిగింది. దాన్ని మనకు ఇష్టం వచ్చిన వాళ్ళ పైన రుద్దే కార్యక్రమం అంతా కూడా చేసే కార్యక్రమం. ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యకలాపాలపై ఎంపీపీ, ఎంపీడీఓ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ODF+ పై ప్రజలకు అవగాహన కల్పించాలని వారు సూచించారు.
ఓడిఎఫ్ ద్వారా నిర్మించిన మరుగుదొడ్లను అందరూ వినియోగించుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ నాగమణి సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యకలాపాలపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీపీ గండవరం సుగుణతో కలిసి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ ప్రారంభించారు. చెత్త సేకరణ, చెత్త నుండి సంపద తయారీ, స్వచ్ఛ రథాల ద్వారా అందుబాటులో ఉన్న సేవల గురించి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శివభాస్కర్ రావు, డిప్యూటీ ఎంపీడీఓ హేమంత్, పలువురు పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామాక్షమ్మకి శ్రీకాళహస్తీశ్వర ఆలయ సారిని ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ప్రజలందరిపై అమ్మవారి దయ మెండుగా ఉండాలని ఆమె కోరారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయం నుండి అక్కడి మర్యాదలతో వచ్చిన శాశ్వత సారెను ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు అందజేశారు. ఆలయ చైర్మన్ తిరుమూరి అశోక్ రెడ్డి, వేద పండితులు, పాలక మండలి సభ్యులు మేళ తాళాలతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి, శ్రీకాళహస్తి నుండి వచ్చిన దేవస్థానం పాలక మండలి సభ్యులు, వేద పండితులకు, ఇతర అధికారులకు వారు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, కూటమి నాయకులు, దేవాలయ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో హైవే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి ఆగస్టులోగా పనులు పూర్తి చేస్తామని హామీ. ప్రధాని మోదీ బాటలోనే పయనించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎలక్ట్రికల్ బైక్ పైన వెళ్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇరిగేషన్ శాఖ మంత్రి కలెక్టర్పై మాజీ మంత్రి కాకాని సంచలన వ్యాఖ్యలు. మంత్రి నిమ్మలకి వాటాలు అందుతున్నాయని ఆరోపణ. ప్రకాశం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం. భీమవరం జాతీయ రహదారిపై కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం. అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులందరూ సేఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.